ఓ రేంజ్కు రాగానే 4 డబ్బులు సంపాదించాలి అనుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి అది హీరోలకు చెల్లినంతగా మిగిలిన వారికి చెల్లదు. రేట్లు పెంచితే మా సినిమాలో ఫలానా నటుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి చిన్న చిన్న పాత్రలు సృష్టించి 1-2 రోజులు పని చేయించుకుని పంపించేస్తారు. దీంతో సరైన పాత్రలు దొరక్క ఇబ్బంది అవుతుంది. సప్తగిరి విషయంలోనూ ఇదే జరిగింది. రోజుకు 1,50,000 తీసుకోవడంతో అరాకొర పాత్రలు మాత్రం తయారు చేసి 1-2 రోజులు డబ్బులిచ్చి కానిచ్చేవారు. దాంతో ఏ సినిమాలో కూడా సరైన పాత్ర చేసిన దాఖలాలు లేకుండా పోయాయి. ఈలోగా హీరోయిజం వైపు వెళ్ళాడు. అదంతా వేరే సంగతి. ఇప్పుడు వెన్నెల కిషోర్ వ్యవహారం కూడా అలానే ఉందట. ఆయన కూడా రోజుకు 1,50,000 తీసుకోవడంతో పాత్రల దగ్గర తేడా వస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇప్పటికైతే వెన్నెల కిషోర్ బిజీగానే ఉన్నాడు. కానీ ఈ రేటు వల్ల చాలామంది చిన్న నిర్మాతలు వెన్నెల కిషోర్ని అప్రోచ్ కాలేకపోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఆ మాటకు వస్తే ఖైదీ నెంబర్ 150లో సునీల్ మాదిరిగా వెన్నెల కిషోర్ పేరు వినిపించి మాయం కావడం వెనక రీజన్ ఇదే అని కూడా టాక్ ఉంది. కొంచెం రీజనబుల్గా ఉంటే వెన్నెల కిషోర్ మంచి కమెడియన్గా చాలా కాలం ఇండస్ట్రీలో ఉండిపోయే అవకాశం ఉంది.